గతంతో పోలిస్తే ప్రస్తుతం బీసీల్లో ఐక్యత పెరిగిందన్నారు బీసీ నేతలు. ఢిల్లీ పాలకులతో పోరాడి చట్టసభలో బీసీ రిజర్వేషన్ సాధించాలని పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ భవిష్యత్తు కార్యాచరణపై లక్డీ కపుల్లో సమావేశం నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో బీసీ నేతలు ముఖ్యమంత్రులు అయ్యారని చెప్పారు నేతలు. బీసీ నాయకులు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి రిజర్వేషన్పై ప్రశ్నించాలన్నారు. ఈ బీసీల యొక్క ఉద్యమం చాలా లోతు వరకు వెళ్ళి మనం విజయం సాధించే వరకు పోరాడాలనేటువంటి ఒక తత్వంతో మీరందరూ కుల సంఘాల పెద్దలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు నేను మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతవరకు చాలా విషయాలు మాట్లాడినారు. ఒక విషయం ఏంటంటే ప్రభుత్వము 42% యొక్క రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసింది. మనందరికీ కూడా కొంచెం సంతోషం కలిగింది. ఇప్పుడే మన మిత్రుడు మాట్లాడినారు, సంతోషం కలిగిందంటే అయిపోయినది అనుకున్నాం. కానీ అంటే ఆ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినారు, అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల యొక్క చట్టం అవుతుందో ఈ చట్టము 50% మించొద్దు అని చెప్పేసి చట్టం విధించబడ్డది. కాబట్టి ఇది ఒక జటిలమైనటువంటి అంశం. ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగే సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పాస్ చేయొచ్చు, కానీ ఇది చెల్లాలంటే, ఈ చట్టం మళ్ళీ చెల్లాలంటే రాజ్యాంగ సవరణ చేసే తప్ప ఈ చట్టానికి మద్దతు రాదు అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధనలో కానీ ఇవాళ మన బీసీ కులాల అభ్యున్నతి కొరకై పోరాటం చేస్తూ మళ్ళీ ఇంతకుముందు తెలిసింది మీరు సరైన వ్యక్తిని జేఏసీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు కూడా సోదరుడు జాజుల శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చింది మీతోటి కార్యాచరణ రూపొందించుకొని ఏ విధంగా 42% రిజర్వేషన్ సాధించడంలో ఏ వర్గం, ఏ గ్రూపు, ఏ జేఏసీ ఎవరు పోరాటం చేసినా కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే పోరాటం చేశారో ప్రతి సంఘానికి మద్దతు ఇవ్వాలి, వాళ్ళతో కలిసి పోరాటంలో పాల్గొనాలనే సదుద్దేశంతో రావడం. మొదటగా నా విజ్ఞప్తి ఏంటంటే మనలో మనం విమర్శను మానుకోవాలి. ఇది అగ్రకులాలు చేసే కుట్రలో భాగంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. జాజుల శ్రీనివాస్ చేస్తే మిగతా వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు, ఏదో అధికార పార్టీకి ఒక ముక్కు వేయండాను, అమ్ముడు వేయండాను, అట్లా మిగతా వాళ్ళు చేస్తుంటే వాళ్ళపైన ఇంకేదో అవినీతి అని ఆరోపణలు చేస్తూ ఉంటారు. వీటిని పక్కన పెట్టాలి. ఈ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఓయూ, కేయూ నుంచి కూడా ఉన్నారు. గతంలో కూడా మన విద్యార్థి సంఘాల నాయకులు జేఏసీల పైన తార్నాక డబ్బులు వసూలు చేస్తారేనో ఇట్లాంటి ఆరోపణలు చేసి కూడా మనస్థైర్యాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాంబశివుడికి మీకు అందరికి తెలిసేది. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు డబ్బులు వసూలు చేయట్లే, కానీ మన వాళ్ళు మనని విమర్శన చేస్తూ ఉంటారు. ఫస్ట్ అదొకటి మనం మానుకోవాలి. ఈ సమావేశం పెట్టుకున్నది కార్యాచరణ కోసం పెట్టుకున్నాం. ఇప్పటికే మనం యుద్ధ రంగంలో ఉన్నాం. నవంబర్ 2వ తారీఖున కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విశ్వస్థాయి సమావేశం పెట్టి మనం ఆ విశ్వస్థాయి సమావేశంలో అష్టాంగ ఆందోళన కార్యక్రమాలకు మనం పిలుపునిచ్చినాం. అష్టాంగ ఆందోళన కార్యక్రమాల్లో నవంబర్ 6వ తేదీన మీకు ఈ సమావేశం యొక్క ఎజెండా, తీర్మానాలు మీకు ఆ కాపీ పంపించినాం. అందులో స్పష్టంగా ఉంది, అష్టాంగ ఆందోళన భాగంగా నవంబర్ 6 నాడు పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా నవంబర్ 13వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్మ పోరాట దీక్షలు చేసినాం. ఆ తర్వాత నవంబర్ 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి పెద్ద ర్యాలీలు తీసినాం. ఆ తర్వాత 17వ తేదీ నాడు క్యాబినెట్ జరిగింది, రాష్ట్ర క్యాబినెట్. ఒక పిడుగు లాంటి వార్త బీసీలకు. తెల్లారి నుంచే మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు చేసినాం. అందులో భాగంగా మెరుపు ధర్నాలు చేసినాం. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా రాస్తారోకలు, మానవారాలు చేస్తున్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏం చేద్దాం? మాటలు బంధు, చేతలలో చూపించాలి. మాటలు మాట్లాడడం మళ్ళీ వెళ్ళిపోవడం కాదు.